ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి వినూత్న ప్రచారం చేపట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి పోటీ అధికంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి వినుకొల ధనలక్ష్మి వినూత్న ప్రచారం కొనసాగిస్తుండటంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. దీంతో ఓటర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆమె తనను సర్పంచ్ గా గెలిపిస్తే పదవిలో ఉన్నంత కాలం గ్రామస్తులందరికీ వైఫై టీవీ ఛానళ్లను ఉచితంగా ఇస్తానని సాక్ష్యంగా బాండ్ పేపర్ పై సంతకం చేసి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఉండడంతో ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని, రాష్ట్రంలో చేపట్టే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నదని ప్రజలకు వివరిస్తున్నామని, అలాగే తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్తులందరికీ ఉచితంగా టీవీ ఛానళ్లు వైఫై అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చేందుకు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై సంతకం చేసి చూపిస్తున్నానని తెలిపారు. మన నెట్వర్క్ టీవీ ఛానల్ ఫ్రీ వస్తాయి. బీజేపీ అభ్యర్థి అంటే సర్పంచ్ అయితే బీజేపీ అయితే బీజేపీ అభ్యర్థి సర్పంచ్ గెలిస్తే మోడీ గారు పడుతుంది. మోడీ గారి స్కీమ్ మేడం ఈ స్కీమ్ ఉన్నది ఒకటి నరేంద్ర మోడీ గారిది. మీకు 5 సంవత్సరాలు ఫ్రీ ఉంటుంది సార్. మన టీవీ ఛానల్ బీజేపీ సర్పంచ్ ఇక్కడ వినిపిస్తే గాడి గుర్తుకి ఇక్కడ వేస్తే 5 సంవత్సరాలు నెలకు 300 వేసుకోవాల్సిన అవసరం లేదు. టీవీలో 5 సంవత్సరాలు ఫ్రీగా మోడీ గారు వేస్తారు. మోడీ గారు వేసేది ఇది ఎవరింట్లోకి వేసేది కాదు. కానీ గాడి గుర్తు ఓటేసి బీజేపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించాలి. అది 5 సంవత్సరాలు ఫ్రీ. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని సర్పంచ్ గెలిపిస్తే గాడి గుర్తు చేసి గెలిపిస్తే మీకు 5 సంవత్సరాలు ఫ్రీగా వస్తుంది. ఇది మన ఏటూరు నగరంలో అమలు కావాలంటే మన ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయి ఉండాలి. చెప్పండి. ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బీజేపీ పార్టీ తరఫున పోటీలో పాల్గొంటున్నాను. నా పేరు వినుకొల ధనలక్ష్మి చక్రవర్తి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఏటూరు నగరం గ్రామ ప్రజలు మాకు ఓటు వేసి గెలిపిస్తే మోదీ గారి మేనిఫెస్టోలో ఉన్న ఫస్ట్ది ఏంటంటే వైఫై నెట్వర్క్ టీవీ ఛానల్స్ 5 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇవ్వబడుతుంది. అలాగే కరకట్ట లీకేజీలు వాటికి తూములు కట్టి బుటారం నుంచి మొదటి వార్డు వరకు కరకట్ట మరమ్మతులు చేసి తూములు కూడా మరమ్మతులు చేస్తామని అమృదన్న వాయిస్ అక్క ఆగండి, ఒకసారి ఆగండి అక్క. మన ఏటూరు నగరం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మన ఏటూరు నగరంలో మా బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి గారు ఇక్కడ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రజలు మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు ఒకటి గమనించాలి. ఎందుకంటే ఏటూరు నగరంలో కావలసినటువంటి డెవలప్మెంట్ ఇదివరకు కూడా ఈ యొక్క సీసీ రోడ్లు కానీ ఈ కరకట్టలు కానీ ఇవన్నీ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచే చేయబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులను ఉపయోగించుకొని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు నియమిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రైస్ ఇవ్వడం, బియ్యం ఇవ్వడం కానీ, రోడ్లు ఇవ్వడం కానీ, ప్రతి ఇండ్లు ఇవ్వడంలో కూడా ఎక్కువ శాతం మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చినటువంటి ఫండ్స్ ఉంటుంది. తక్కువ అందులో జమ చేసి వీళ్ళు ఇప్పుడున్న ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నియమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అది ప్రజలు గమనించాలి. దయచేసి యొక్క వినుకొల్ల ధనలక్ష్మి గారిని గెలిపిస్తే ఇంకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలు మొత్తం చేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నది. మనకి ఇక్కడ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మంత్రి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు సెంట్రల్ మంత్రి గారు ఉన్నారు. వారు కూడా ఏం చెప్తున్నారు, మన బీజేపీ సర్పంచ్ ఇనానిమస్ అయిన కాడ కానీ గెలిచిన కాడ కూడా మనం సెంట్రల్ ఫండ్ ఆ గ్రామ పంచాయతీకి 10 లక్షలు 20 లక్షలు ఇద్దాం, ఫస్ట్ ఇద్దాం. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఆ మాట మీదనే బీజేపీ అంటేనే నీతి నిజాయితీ కలిగిన పార్టీ. వారు మాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా తుచా తప్పకుండా పనులు చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారి ఖచ్చితంగా బీసీ వర్గానికి చెందినటువంటి అమ్మాయి ధనలక్ష్మి గారిని ఈ యొక్క ప్రజలు గమనించి ఓటేసి గెలిపిస్తే ఈ యొక్క ధనలక్ష్మి గారు రెగ్యులర్ గా ఈ యొక్క ఏటూ నాగారంలోనే 24 గంటలు కనిపిస్తుంది. మనకు ప్రజలకు కావలసినటువంటి పనులకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు పనులు చేయడానికి అమ్మాయి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలి. ఈ ఒక్కసారి మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఈ యొక్క ధనలక్ష్మి గారికి ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మన ప్రజలందరిపై ఉన్నదని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.